నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయనేటివి మొత్తం తెలుస్తుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు టక్కిమని వచ్చేస్తుంది. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే టెట్ రుసుములు భారీగా పెంపు. ఒక పేపర్ రాస్తే 1000, 2 రాస్తే 2000. గతంలో 200, 300 ఉండే. ఇగో ఇదన్నమాట. మరి 200, 300 నుంచి 1000, 2000 చేసిర్రు అని అంటే ఇక వాళ్ళకి అర్థం కావాలి ఏం చేస్తున్నారు. నిరుద్యోగుల పొట్ట పోసుకుంటున్నారు. నిరుద్యోగుల గోస, అరిగోస ఓళ్ళకి అర్థమైతలేదు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుకు విద్యాశాఖ రుసుములు భారీగా పెంచింది. గతంలో ఒక పేపర్ రాస్తే 200 రుసుము ఉండగా దాన్ని 1000కి పెంచింది. 2 పేపర్లు రాస్తే గతంలో 300 రుసుము ఉండగా దాన్ని 2000కు పెంపుదల చేసింది. ఈ మేరకు టెట్కి సంబంధించిన సమాచార పత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు స్కూల్ ఏడు తెలంగాణ gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ సమయంలో సహాయ కేంద్రం సేవలు సైతం అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. మే 15 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు ఉంటుంది. పరీక్ష ఫలితాలు జూన్ 12న విడుదల అవుతాయని పేర్కొంది. అభ్యర్థులు పేపర్ 1, పేపర్ 2లో ఏదైనా ఒక పరీక్ష రాస్తే 1000, 2 పేపర్లు రాస్తే 2000 చెల్లించాలని విద్యాశాఖ సూచించింది. మరి పేపర్ 1కు పేపర్ 2కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే పేపర్ 1కి డిఈడి అర్హత ఉండాలి. ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరి ఉండాలి. ఒకవేళ అభ్యర్థులు 2015 లోపు డిఈడిలో చేసి ఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 45%, ఇతరులకు 40% మార్క్స్ ఉన్నా సరిపోతుంది. టెట్ పేపర్ 2కి డిగ్రీ బీఈడి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఇతరులకు 45% మార్క్స్ ఉండాలి. 2015 బీఈడి అయితే జనరల్కి 50%, ఇతరులకు 40% మార్క్స్ ఉన్న సరిపోతుంది. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయొచ్చు అని పేర్కొన్నారు. మరి ఇంత 1000, 2000 ఉన్నాయి కదా సార్, మేము ఏం చేయాలి అని అంటే సీటెట్ రాసుకోండి. 500, 2 పేపర్లు రాస్తే 600. కాబట్టి బెస్ట్ ఆప్షన్ అన్నమాట అది. సీటెట్ మీరు రాసుకోండి. సీటెట్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. మీరు దాన్ని బేస్ చేసుకుంటే ఇంకా మంచిది. అది రాసుకుంటే ఇంకా అన్ని సెంట్రల్కి సంబంధించింది కాబట్టి అన్ని విధాల మీకు బెస్ట్ అన్నమాట. ఇది 1000, 2000 కట్టే బదులు అది బెటర్. ఇకపోతే క్లిక్ చేస్తే చాలు నేషనల్ డిజిటల్ లైబ్రరీ ముఖ చిత్రం. అంతర్జాలంలో 68 లక్షల పుస్తకాలు అందరికీ ప్రయోజనం అన్నమాట. ఒక పక్క సార్వత్రిక ఎన్నికలు, మరో పక్క నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనలు. ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు. నిరుద్యోగ విద్యార్థులు గ్రంథాలయాలకు పరిమితం అవ్వడం, పుస్తకాలతో కుస్తీ పడడం, మరికొందరు పట్టణ ప్రాంతాల్లోని కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీయడం మనకు కనిపిస్తుంది. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో సాధన చేస్తున్నారు. వివిధ కోర్సులు, ఉద్యోగ పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రణాళికబద్ధంగా చదవడమే కాదు, పరీక్షల్లో వచ్చే సిలబస్ను సంబంధించిన విషయ పరిజ్ఞానం కూడా అందుబాటులో ఉండాలి. మరి దానికి సంబంధించింది అన్నమాట. ఏమేమి బుక్కులు ఉంటాయి అంటే ఆల్మోస్ట్ అన్ని బుక్కులు ఉంటాయి. గ్రూప్ 1 to డిఏఓ పోస్టుల కోసం పరీక్ష తేదీలు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. దీంతోపాటు యూపీఎస్సీ, సిడిఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి తదితర ఉద్యోగాలకు అభ్యర్థులు సాధన చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేనివారు, పుస్తకాలు అందుబాటులో లేని వారికి ప్రస్తుతం అంతర్జాలం అంటే ఇంటర్నెట్ చక్కని వేదికగా మారింది. ఆన్లైన్లో పరీక్షల సమాచారం, అవసరమైన పరిజ్ఞానం కోసం సమగ్ర సమాచారంతో కూడిన నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఎన్డిఎల్ వెబ్సైట్లో అందుబాటులోకి తేగా ఇందులో 68 లక్షల పుస్తకాలు నిక్షిప్తమై ఉన్నాయి. జాతీయ విద్యా శిక్షణ పరిశోధన సంస్థ ఎన్సీఆర్టీ రూపొందించిన వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రకాల బుక్స్ ఉంటాయి. మరి ఎట్లా వినియోగించుకోవాలి అంటే నేషనల్ డిజిటల్ లైబ్రరీ పేరిట అందుబాటులో ఉన్న వెబ్సైట్ను ఖరగ్పూర్ ఐఐటి అభివృద్ధి చేసింది. ఇందులోని సమాచారాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా అభ్యర్థులు తమ వివరాలను www.ndl.com వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ కావాలి. చరవాణిలో ಮತ್ತೆ మొబైల్ ఫోన్లో ఎన్డిఎల్ అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన యాప్ ప్రత్యక్షం అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకుని విద్యార్థులు తమకు కావాల్సిన సమాచారాన్ని పొందొచ్చు.
సార్ వేలకు వేలు మేము పెట్టి బుక్కులు కొనుక్కోలేము అని అన్నప్పుడు ఇది బెస్ట్ అన్నమాట. అన్ని విధాల బుక్స్ ఉంటాయి, మీరు చూసుకోండి. ఒక చిన్నగా చెప్పాలంటే నిరుద్యోగులకు వరం అని చెప్పవచ్చు. ప్రవేశాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం AU WT 2020 బీటెక్ డిగ్రీ ప్రోగ్రాంలు సెల్ఫ్ సపోర్ట్ విధానంలో CSE, ECE, మెకానిక్, ఇంజనీరింగ్, సివిల్, ECE ఈ సీట్లు ఉన్నాయి. అర్హత కనీసం 45% మార్క్స్ తోటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు 10+ పాస్ అయి ఉండాలి. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు 40 ఉంటే సరిపోతుంది. ఎంపిక ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు. పరీక్ష కేంద్రాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప. తెలంగాణలో సెంటర్స్ లేవు, గుర్తుపెట్టుకోండి. దరఖాస్తు రుసుము 1200. SC, ST దివ్యాంగ అభ్యర్థులకైతే 1000. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మనకు వచ్చే నెల 24. ఇది వెబ్సైట్. గిరిజన గురుకుల విద్యార్థులకు నాణ్యమైన బోధన. మనకు SC, ST, BC రెసిడెన్షియల్కి సంబంధించిన డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ ఇది. వచ్చే నెల 12వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన వీడియో ఆల్రెడీ మనకు ఛానల్లో ఉంది, చూడండి. తర్వాత 28న ప్రవేశ పరీక్ష ఉంటుంది. బాలులకు మనుగూరు, బాలికలకు కొత్తగూడెం, ఇవి ఇట్లున్నాయి. మరి పట్టణ ప్రాంత విద్యార్థులకైతే వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs ఉండాలి. విలేజ్ వాళ్ళకైతే 1.5 lakhs ఉండాలి. ఇంటర్మీడియట్ గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పారు ఆఫీసర్లు. గిరిజన విద్యార్థులే కాదు, SC, BC అందరికీ అన్నమాట. నైపుణ్య వికాసం ఉపాధికి మార్గం. ప్రభుత్వ ITIలకు మహర్దశ. అందుబాటులోకి కొత్త కోర్సులు. ITI చేస్తే టకీమని మనం సెట్ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. 10వ తరగతి చదివిన విద్యార్థులు కొంతమంది వెంటనే జీవితంలో స్థిరపడాలని కోరుకుంటారు. అలాంటి వారు ITI కోర్సులను ఎంచుకుంటారు. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థలను అంటే ITIలను నిర్వహిస్తుంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటులోనూ ఈ తరబేతి సంస్థలు కొనసాగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న నైపుణ్యులతో కోర్సు పూర్తి చేసినా కొంతమంది అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు. చాలామందికి స్కిల్స్ లేక ఎటు కాకుండా అయిపోయారు. ఈసారి కొత్తగా కోర్సులు పెడుతున్నారు, చూసుకోండి. వివిధ కంపెనీలలో వాళ్ళే ఇంటర్న్షిప్లు ఇస్తారన్నమాట. తొందర సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంది. ఈ సంవత్సరం 26 రకాల అధునాతన కోర్సులను గుర్తించారంట. ఒక్క కోర్సుకు 20 సీట్ల చొప్పున కేటాయిస్తున్నారు. మీకు దగ్గరలోని ITIలో సంప్రదించండి అడ్మిషన్ల కోసం. మార్చి 31 వరకు అవకాశం. డాక్టర్ BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 200 లేట్ ఫీజు తోటి మార్చి 31 వరకు మనం డిగ్రీ PGలలో జాయిన్ కావచ్చు. ఒకసారి చూడండి. ఈ రోజు నుంచి టీ-షర్ట్లో గ్రూప్స్ క్రాష్ కోర్సు, మన గ్రూప్స్కి సంబంధించిన మెటీరియల్ తర్వాత వీడియోలు వీళ్ళు ప్రసారం చేస్తారు. శనివారం ఉదయం నిపుణ ఛానల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బయాలజీ సబ్జెక్టుపై క్లాసులు ప్రసారం చేస్తామని తెలిపారు. మరుసటి రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు టీ-షర్ట్ విద్యా ఛానల్లో ఇవే క్లాసులను పునః ప్రసారం అంటే మళ్ళీ రిలే చేస్తారు. క్రాష్ కోర్సు ప్రసారాలు టీ-షర్ట్ నెట్వర్క్ ఛానల్ని కూ విద్యతో పాటు యాప్ యూట్యూబ్లో కూడా ప్రసారం అవుతాయి. మరిన్ని వివరాలకు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. ఇకపోతే పాలీసెట్లతో డిప్లొమా ఎంట్రీ. అన్ని విధాల డిప్లొమాలు, అగ్రికల్చర్ అయినా, వెటర్నరీ అయినా, తర్వాత ఇంజనీరింగ్ అయినా అన్ని రకాల డిప్లొమాలు మనకు దీంతో ఇస్తారు. తెలంగాణ ఏపీలలో కూడా డేట్లు ఉన్నాయి, చూసుకోండి. నోటిఫికేషన్ ఇది. అర్హత 10th పాస్ అయి ఉండాలి. 2024లో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాలిసెట్ పరీక్ష మే 24న నిర్వహిస్తారు. SBTET తెలంగాణ gov.in ఇది తెలంగాణకు సంబంధించిన వెబ్సైట్. SBTET ఆంధ్రప్రదేశ్ gov.in మనకు ఏపీకి సంబంధించింది. ఇది ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో కూడా మనకు ఉంటుంది వాట్స్ నెక్స్ట్ సిరీస్లో భాగంగా. అగ్నివీర్ మహిళా మిలిటరీ పోలీస్ కొలువులు. ఇంకో విషయం ఏంటి అంటే అందరు ఇంటర్ పోతున్నారు, అట్లా కాకుండా మనం కొత్తగా చదువుకోవాలి. పాలిసెట్ చేసుకుంటే తొందరగా జాబ్లో సెటిల్ కావచ్చు. చాలా బాగుంటుంది స్టడీస్. అగ్నివీర్ మహిళా మిలిటరీ పోలీస్ కొలువులు. ఇండియన్ ఆర్మీ చెన్నైలోని జోన్ రిక్రూటింగ్ ఆఫీస్ అగ్ని పథకం కింద 24-25 అకాడమిక్ సంవత్సరాలకి రిక్రూట్మెంట్లో భాగంగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ మహిళా మిలిటరీ పోలీస్ అవివాహిత మ్యారేజ్ కానీ మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు కోరుతున్నారు. మరి పర్సంటేజ్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్కి అంటే 45% మార్క్స్ తోటి 10th,
ప్రతి సబ్జెక్టులో 33% మార్క్స్ తోటి పాస్ కావాలి. డ్రైవర్ నియామకాల్లో లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, అండమాన్ నికోబారు కేంద్రపాలిత ప్రాంతాల జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులు. వయసు 17 నుంచి 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత ఫిజికల్ టెస్టులు ఉంటాయి. దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ నెల 22 వరకు దరఖాస్తు అయితే నిన్నటికే డేట్ అయిపోయింది. మరి ఆన్లైన్లో చూస్తే కూడా డేట్ ఎక్స్టెండ్ అయింది అని ఏం కనిపిస్తలేదు. ఒకసారి మీరు కూడా చూడండి. ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం జాయిన్ ఇండియన్ ఆర్మీ NIC.in వెబ్సైట్లో ఒకసారి చూడండి. దరఖాస్తుల ఆహ్వానం తిమ్మాపూర్, కరీంనగర్ నుంచి. SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలాగే CCTV ఇన్స్టాలేషన్ అండ్ సర్వీసింగ్ కోర్సులో శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ శిక్షణ కాలంలో పనిముట్లు, శిక్షణ అనంతరం ధృవీకరణ పత్రం అందిస్తామని కూడా తెలిపారు ఆఫీసర్. అక్కడ 18 నుంచి 45 ఇయర్స్ ఉన్న ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 10వ తరగతి మెమో జిరాక్స్, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఈ నంబర్లో సంప్రదించవచ్చు. మీరు 23 నుంచి గ్రూప్ 1 దరఖాస్తుల సవరణ ఈ రోజు నుంచే. ఏమన్నా డౌట్ ఉంటే మీరు దాంట్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఈ నెల 23 నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆప్షన్ ఉంటుంది. ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఏపీ నుంచి. మనకు మోడల్ స్కూళ్ళలో MPC, BPC, MEC, CEC కోర్సుల్లో ఆంగ్ల మాధ్యమం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. CBSE ఎడ్యుకేషన్ ఉంటుంది. మొన్న చూసాను నేను. ప్రైవేటు, గవర్నమెంట్ స్కూల్లో పాస్ అయిన ఎగ్జామ్స్ రాస్తున్న ఈసారి 10th విద్యార్థులు అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ నెల 28 నుంచి మే 22 వరకు OC, BC, EWS అభ్యర్థులు 200, SC, ST విద్యార్థులకు 150 దరఖాస్తు రుసుము చెల్లించాలని చెప్పారు. అనంతరం విద్యార్థికి కేటాయించే జనరల్ నంబర్ ఆధారంగా APMS ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. మనకు వచ్చిన మార్కులు రిజర్వేషన్ ప్రకారం మనకు అడ్మిషన్ ఇస్తారు. EAP సెట్లో మార్పులు మే 9కి బదులు 7 నుంచి పరీక్షలు. TS ISET జూన్ 4 బదులు 5 నుంచి. ఇది కొత్త టైం టేబుల్. 7, 8, 7th, 8th, 5th మంత్ అగ్రికల్చర్ ఫార్మసీ ఉంటే 9th నుంచి 11th ఇంజనీరింగ్, 5 to 6 TS ISET డేట్లు ఉన్నాయి. మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా, డిగ్రీ. పూణేలోని తొలాని మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్ డిగ్రీ, డిప్లొమా ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్, BSc నాటికల్ సైన్స్, డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ప్రవేశానికి IMU సెట్ 2024 అర్హత తప్పనిసరి. అలాగే సంస్థ నిర్వహించే సైన్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2024 కూడా రాయాల్సి ఉంటుంది. డిప్లొమాలో ప్రవేశానికి ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. డిగ్రీ ప్రోగ్రాంలకు అవివాహితులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మహిళలకు ట్యూషన్ ఫీజులో 50% ఎగ్జామ్షన్ ఉంటుంది. అడ్మిషన్ నాటికి అభ్యర్థులకు పాస్పోర్ట్ కూడా ఉండాలి. ఇక ముఖ్య సమాచారం విషయానికి వస్తే DNS ప్రోగ్రాంలకు ఏప్రిల్ 30, మిగిలిన ప్రోగ్రాంలకు మే 31. వెబ్సైట్ TMI-tolani.edu వీళ్ళ వెబ్సైట్ ఒకసారి చూడండి. TS LP సెట్ నోటిఫికేషన్. మనకు ITI కంప్లీట్ చేసి తర్వాత డిప్లొమా కూడా చేద్దాము అనుకుంటే ఇది LP సెట్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 500, SC ST అభ్యర్థులకు 300. దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉండే తేదీ ఏప్రిల్ 16 నుంచి. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 20. LP సెట్ మే 20 ఉంటుంది. పరీక్ష కేంద్రం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్. చాలా తక్కువ మంది ఉండేటట్టు కాబట్టి ఒకటే సీటు పెట్టారు. ఇది ఆఫ్లైన్లో అప్లికేషన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 20 నుంచి ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఇందాక చూసినాం. ఇకపోతే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. ఈ వెబ్సైట్లో చూసుకుంటే సరిపోతుంది. ఓటేయాలి. ఓటేస్తే మనకు మంచి ప్రభుత్వాలు వస్తాయి. ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా అనేది కూడా మీరు ఒకసారి చూసుకోండి. లేకపోతే హెల్ప్ లైన్ CEO ఆంధ్ర, CEO తెలంగాణ NIC.inలో మీరు సంప్రదించి మీరు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ వస్తున్నాయి. తర్వాత ఆఫ్లైన్లో కూడా మనం BLO ఆఫీసర్ దగ్గర అప్లై చేసుకోవచ్చు. IPL స్టార్ట్ అయింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. బెట్టింగ్లో దుబాయ్ జీవితం ఆగమేనో అని ఇచ్చారు.
ఎన్ని చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి అంటే లోకంలో అంత చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. బెట్టింగ్లో పోవద్దు, ప్రాణాల మీదకి తెచ్చిపోవద్దు. మొన్న ఒక బాబు చచ్చిపోయిండు స్టూడెంట్. ఇగో ఇసంటివి చేయకండి, ఇసంటివి ఎప్పటికీ మంచిది కాదు. ఇగో ఇవి ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.